ఐవీఎఫ్‌కి ముందు దంపతులు ఏం జేయాలంటారు? అంటే వ్యాయామం, డైట్, లైఫ్ స్టైల్ ఇట్లా దాని గురించి కొన్ని సజెషన్స్. అవునండి. ఇప్పుడున్న వారిలో మాక్సిమం మనం చూసేది స్ట్రెస్. హ్మ్. అంటే అబ్బాయిల్లో కూడా ఒత్తిడి అనేది చాలా ఎక్కువుంది. అమ్మాయిల్లో గూడా అంటే జాబ్ చెయ్యకపోని వాళ్ళలో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. సో, దానివల్ల మన గ్యామెట్ క్వాలిటీ అంటే ఆడవారిలో ఎగ్, మగవారిలో స్పెర్మ్ క్వాలిటీ అనేది అంటే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, మెయిన్‌గా మనం డీస్ట్రెస్ చేసుకోవాలి. సో, ఐదర్ యోగా లేకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ 1 అవర్ ఆఫ్ జిమ్ గానీ, వాకింగ్ గానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదో ఒకటి. చాలామంది చెప్తుంటారు, "మేడం నేను నా ఆఫీస్‌లో 10 ఫ్లోర్స్ ఎక్కి దిగుతాను" అని. అది కాదు. అది రొటీన్ యాక్టివిటీ. మనం మనకంటూ ఒక 1 అవర్ అనేది కేటాయించుకోవాలి. అండ్ డీస్ట్రెస్‌గా ఉండాలి. అంటే మెడిటేషన్, ప్రాణాయామాస్ ఇవన్నీ చేసుకోవాలి. అండ్ డయట్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ మనకు ప్రోటీన్స్ తీసుకోవచ్చు. యానిమల్ ప్రోటీన్స్ కూడా తీసుకోవచ్చు. కానీ అది మనం రిస్ట్రిక్టెడ్‌గా తీసుకోవాలి. ఓకే. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ మోర్ ప్రిఫర్డ్ ఇక్కడ. అండ్ ఇంకొకటి జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ మెయిన్‌లీ టు అవాయిడ్ దిస్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్నీ అండ్ స్టోర్డ్ ఫుడ్ ఐటమ్స్. వీటిలో ఏంటంటే మనకు ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ వాటిలో. సో, దానివల్ల కూడా మన గ్యామెట్ క్వాలిటీ అనేది అఫెక్ట్ అవుతుంది. సో, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో, డయట్, ఎక్సర్సైజ్ తర్వాత మోర్ ఇంపార్టెంట్ అనేది మనకు స్లీప్. ఈ మధ్య కాలంలో ఎవ్వరూ స్క్రీన్ చూడకుండా పడుకుంటా లేదు. అది కూడా బిఫోర్ 11:00 ఎవ్వరూ నిద్రపోతలేరు.